ఏ పాలకులైనా సరే మంచి పాలన అని చెప్పాలి అనంటే ప్రధానంగా ప్రజలకు సంబంధించినటువంటిది వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, తిండి, బట్ట, వీటికి ఇబ్బంది లేకుండా వాళ్ళు బతకగలుగుతున్నారా అనేటువంటిది ఒక అంశం. రెండవ అంశం ఏమిటి అనంటే విద్య, అంటే భవిష్యత్ తరాలకి మంచి వాళ్ళ జీవనం కొనసాగించటానికి విద్య కావాలి. మూడవది ఆరోగ్యం, వైద్యం. ఆరోగ్యం గన మంచి వాళ్ళు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి వైద్య సేవలు అందించగలిగినటువంటి పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి ఉంటే ఖచ్చితంగా ఈ విద్య, వైద్యము, కూడుగుట్ట, ఈ గూడు అనేటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటిది. ఇప్పుడు విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఏమిటి అనేటువంటి దాని మీద నేను ఒక వీడియో చేశాను. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అని. అదేవిధంగా గూడు ఇళ్ల నిర్మాణానికి వచ్చేసరికల్లా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయంలో 30,19,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు దానికి రిజిస్ట్రేషన్లు చేసేటువంటి ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నారు. అదేవిధంగా వీటిల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా 5 లక్షల ఇళ్ళు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇంకొక 5 లక్షలు స్లాబ్ లెవెల్లో ఉన్నాయి, పూర్తయ్యే దశలో ఉన్నటువంటిది. ఇంకొక 5 లక్షలు మధ్య దశలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో టార్గెట్ని బహుశా ఈ ఎన్నికల లోపు అయితే రీచ్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు. దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా అది మరి ఏమైనా ఎన్నికల తర్వాత అయినా ప్రభుత్వాలు కొనసాగింపు కాబట్టి ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేస్తారని అనుకోవాలి. ఇప్పటికైతే మాత్రం అందరికీ ఇళ్ల స్థలాలు లేనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇంటి స్థలం అయితే వచ్చింది, దాని రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ వీడియోలో అసలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, నీతి ఆయోగ్ నుంచి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి అవార్డులు దేనికి సంకేతం అనేటువంటి అంశాలను మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నీతి ఆయోగ్ ద్వారాగా వస్తున్నటువంటి ఈ వైద్యానికి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో వైద్య సూచికల్లో ఏపీ ఏ స్థానంలో ఉంది అనేటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే ఏ విభాగాల్లో మనకు అవార్డులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఎందుకు అనంటే ఈ అవార్డుల గురించి ఎందుకు చెప్పుకోవాలంటే మన ప్రభుత్వం వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో పేదలకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడంలో ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనంగానే ఉంటుంది ఖచ్చితంగా. రక్తహీనత నివారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నీతి ఆయోగ్ నుంచి మొదటి స్థానం అవార్డు లభించినటువంటి. న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ల నిర్వహణకు సంబంధించి 2వ స్థానం అవార్డు వచ్చినటువంటి పరిస్థితి. 2వ అవార్డు. పౌరులు డిజిటల్ హెల్త్ అత్యధిక రికార్డుల అనుసంధానం, ఇది 3వ స్థానం వచ్చినటువంటి పరిస్థితి. వెల్నెస్ సెంటర్ల నిర్వహణ, దీనికి మొదటి అవార్డు వచ్చింది, ఫస్ట్ అవార్డు. ముస్కాన్, దేశంలోనే అత్యధికంగా 42 ఆసుపత్రుల్లో తొలి స్థానం వచ్చినటువంటి పరిస్థితి. ఎన్క్వాష్, దేశంలోనే అత్యధికంగా 640 ఆసుపత్రులకు ఎన్క్యాష్ గుర్తింపుతో మొదటి స్థానం లభించినటువంటి పరిస్థితి. ఈ రక్తహీనత నివారణ చర్యలకు సంబంధించినటువంటి విషయంలో ఇది ఒక రోజుల్లోనూ, కొద్ది రోజుల్లోనూ, నెల, సంవత్సరాల్లో జరిగేటువంటి ప్రక్రియ కాదు. వాస్తవంగా ఈ అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొదటి స్థానంలో ఈ రక్తహీనత నివారణ చర్యలకు రావడానికి కారణం ఏమిటంటే అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ జగనన్న గోరుముద్ద కార్యక్రమాల ద్వారాగా స్కూల్ హెల్త్ యాప్లతో వీళ్ళకి సరైనటువంటి పౌష్టికాహారం అందించడం ఒకటి. రెండోది స్కూల్ హెల్త్ యాప్లతో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవటం అనేటువంటిది దీనికి చాలా ఉపయోగమైనటువంటి ఈ రక్తహీనత నివారణ చర్యలకి న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ల నిర్వహణ అనేటువంటిది కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైద్య రంగంలో డిజిటల్ సేవలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ డిజిటల్ సేవల ద్వారా ఉపయోగం ఏమిటి అని అంటే ప్రతి కుటుంబానికి సంబంధించి ఆయా కుటుంబంలో ఎందరు ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళ బీపీ, షుగరు, ఏ రకాల వ్యాధులకు గురవుతున్నారు, వాళ్ళ తాతల తండ్రుల నుంచి ఏ వ్యాధులకు గురయ్యారు, ఇవన్నీ కూడా ఈ డిజిటల్ ఫార్మేట్లో మొత్తం రికార్డ్ చేయబడతాయి.
దీని ద్వారాగా వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి వైద్యం అందించాలి అనేటువంటి దాని మీద ఈ డిజిటల్ రికార్డ్ ఆధారంగా వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ రికార్డ్ డిజిటలైజ్ చేసి ఉండటం అనేది ఉపయోగించేటువంటి అంశం. అదేవిధంగా దేశంలో టెలిమెడిసిన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్, ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఈ 2019 నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్ల పైగా టెలి కన్సల్టెన్సీలు నమోదైతే ఇందులో 25% పైగా టెలి కన్సల్టెన్సీలు కేవలము ఏపీ నుంచే ఉన్నాయి. అంటే మొత్తము 20,41,00,000 టెలి కన్సల్టేషన్లు అందులో ఫోన్లో కానీ లేకపోతే వీడియో కాల్స్ ద్వారా కానీ డాక్టర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వైద్య సేవలు అందించేటువంటి విధానాన్ని మనం అవలంబిస్తున్నాం. అది వాటిలో ఈ 20 కోట్లు అంటే సుమారుగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది కొంత ఉపయోగకరమైనటువంటి అంశంగానే ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో ఈ ఆరోగ్యశ్రీ 5 లక్షల లోపు ఎవరైనా సరే వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. సుమారుగా 45% కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నిటిని ఇది కొంత ఉపయోగపడేటువంటి అంశం. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు 5 లక్షల రూపాయల పరిమితి, వైద్య పరిమితి, వాళ్ళ వైద్య సేవలు పొందడానికి 5 లక్షల రూపాయలు గరిష్ట పరిమితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని 10 లక్షలు చేశారు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఎన్నికల హామీగా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ 5 లక్షల నుంచి 25 లక్షలకి పరిమితిని పెంచారు, ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని. ఇది అన్ని రకాల వైద్య సేవలు పొందడానికి, కీలకమైనటువంటి పెద్ద పెద్ద రోగాలు వస్తే 25 లక్షల వరకు కూడా ఉచితంగా వైద్య సేవలు పొందారు. ఇప్పుడు మరి ఇవన్నీ కూడా ఈ వైద్య సేవలు ఇవన్నీ కూడా ఈ స్థాయిలో ఉండాలి అని అంటే 2019 నుంచి ఇప్పటి వరకు వైద్య రంగాన్ని కూడా కొంత బలోపేతం చేసేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. అందుకనే వైద్య శాఖలో 53,000కు పైగా పోస్టులను ఖాళీలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన వాటిని భర్తీ చేసేటువంటి ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. 16,852 కోట్ల రూపాయలతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులని బలోపేతం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గ్రామాల్లో 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు. ఎందుకోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మండల కేంద్రానికి వెళ్ళి పిహెచ్సిలు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ వీటి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళు 5-6 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, లేదా 10 కిలోమీటర్లు ప్రయాణం. గ్రామాల్లోనే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయటువంటిది వాళ్ళకి వైద్యం కొంత అందుబాటులోకి వచ్చింది. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్ళోనే వాళ్ళు వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు దేశంలో తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది కొంత చాలా ఉపయోగమైనటువంటిది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే ప్రతి ఇంటికి ఏమి డాక్టర్ ఇస్తారనేటువంటి కాన్సెప్ట్ కాకపోయినా ప్రతి ఊరికి ఈ పిహెచ్సి నుంచి వైద్యులు గ్రామాలకు వెళ్ళి ఆయా గ్రామాల్లో ప్రతి కుటుంబం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పరీక్షించి వారంలో విడతల వారీగా వెళ్తారు. పరీక్షించి వాళ్ళకి మందులు ఇవ్వటం, అక్కడే మందులు ఇవ్వటం ఇంటి దగ్గరే. దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్య ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది పర్యవేక్షించడానికి ఆ డాక్టరే చూసుంటారు కాబట్టి తిరిగి వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే తెలుసుకోవడానికి ఇవన్నీ. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేటువంటిది నెలకి 2 సార్లు పిహెచ్సి వైద్యులు గ్రామాలకు వెళ్ళి వైద్యం చేస్తారు. ఈ విధంగా మొత్తము వైద్య ఖర్చులు పెంచుతున్నటువంటి బడ్జెట్లో పెంచుతున్నారు. అదేవిధంగా వైద్య రంగంలో ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రయత్నము, అదేవిధంగా పౌష్టికాహారం అందించడము, టెలికన్సల్టెన్సీలు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వైద్య సేవలు సంబంధించినటువంటి గరిష్ట పరిమితిని పెంచడం 25 లక్షల వరకు, కొన్ని కొత్త జబ్బులకు సంబంధించినటువంటి వైద్యం చేయించుకునేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య సూచికల్లో ఏపీ మొదటి స్థానంలో ఉండటానికి
ఇది కొంత ఉపయోగకరమైనటువంటి పరిస్థితి. ఇది నిజంగా ప్రజలు పనులు చేసుకొని వాళ్ళకి ఆదాయ వనరులు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, కార్పొరేటు వైద్యం పొందాలి అని అంటే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయంలో సగానికి పైగా అసలు కొన్ని సందర్భాల్లో అయితే ఆస్తులు మొత్తాన్ని తాకట్టు పెట్టుకున్నా సరే వాళ్ళకు కార్పొరేట్ వైద్యం పొందలేనటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రాణాలను కోల్పోయేటువంటి సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో ఉంటాయి. చాలామంది ఇప్పుడు మాట్లాడుతుంటే ఆరోగ్యశ్రీ సేవల పొందినటువంటి వాళ్ళు మళ్ళీ ఒక కొత్త జీవితం వచ్చింది ఆరోగ్యశ్రీ ద్వారాగా అని మాట్లాడుతుంటే కొంత నిజంగా ప్రభుత్వం అనేటువంటిది, ప్రభుత్వంలో కొన్ని తప్పులు ఉంటాయి, విమర్శలు చేయొచ్చు, లేదా పొరపాట్లు ఉండొచ్చు, ఇవన్నీ కొన్ని మంచికి సంబంధించినటువంటి అంశాలు. ఈ వైద్య రంగంలో మంచి కార్పొరేట్ వైద్యము ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందేటువంటి విధంగా, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ఖచ్చితంగా ప్రశంసనీయమైనటువంటి